సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాబీ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, మా అన్నయ్య మా బాబాయ్ ఉన్నారు కదా, వాళ్ళు డైలీ నైట్ అయితే డ్రింకింగ్ చేస్తారనమాట. ఈరోజు ఎప్పుడో ఒకసారి మా అన్నయ్య మా బాబాయ్ రోజులే చేస్తాడు, డ్రింకింగ్ తాగుతాడు. ఆ రోజు అయితే ఫుల్ ఫన్ ఉండేది. మా బాబాయ్ వెళ్ళి ఎందుకు నన్ను వదిలేసి తాగుతున్నావు అని మొత్తం రెచ్చగొడతాడు. సేమ్ ఈరోజు అలానే అవుతుంది. మా అన్నయ్య అయితే వదిలేసి వెళ్ళిపోయాడు కామ్గా తాగడానికి. మా బాబాయ్ వస్తాడని చూసి ఆయన ఇంకా రాలేదని అయితే వెళ్ళాడు. వెళ్ళాలి ఇంటి దగ్గర అయితే తాగుతాడు. ఇప్పుడు మా బాబాయ్ వస్తాడు కాసేపు ఆగి. చూడండి, ఫుల్ ఫన్ క్రేజీ అయితే ఉండేది. వీడియో ఎలా ఉందో కింద చూసినాక కామెంట్ చేయండి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది ఎవరిని ఉద్దేశించి తీసినది కాదు, ఓన్లీ మీ సంతోషం ఆనందం కొరకు తీయబడినది. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఏంట్రా పిలవకోకుండా? అన్నాడు మిగిలితే తీసుకున్నా. అదేంట్రా ఇప్పుడు కూడా మన ఇద్దరంగా కలిసి కూర్చునేది? అవును, అమౌంట్ లేదు నాకు ఈ రోజు. పిలవాలి కదా అయ్యా. పిలవాలి కదా. నీ దగ్గర ఫోన్ ఎక్కడ ఉంది చెప్పు. ఫోన్ ఏంటి? నువ్వు టైంకి వస్తావు అనుకుంటే నువ్వు రాలేదు. టైం ఎంత ఇప్పుడు? ఇప్పుడు ఎంత అయింది? 9:30. అయితే మనం వస్తాను. తాగేది ఎన్నింటికి? 9 గంటలకి. టైం దాటిపోవట్లా. అయినా వస్తానని తెలుసుగా. నీ దగ్గర ఫోన్ లేదు. అదే రాత్రి మిగిలిందంటే తాగేస్తున్నాను. అంటే పిలవకుండా తాగేస్తే ఎన్ని సంవత్సరాలు తాగుతున్నాం మనం? అవును, ఆ? కాదని అనట్లేదు మామ, నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఉన్నా లేకపోయినా పిలవాలా లేదా? పిలవాలే, కానీ నీ దగ్గర ఫోన్ లేదు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకు తెలియదు. ఇంటి దగ్గరకు వచ్చా, ఇంటి దగ్గర లేవు. ఇవన్నీ కాదయ్యా, నువ్వు పిలవాల్సిన బాధ్యత ఉందా లేదా? నువ్వు లేనప్పుడు నేను ఏం చేయను. అదేంటి? నువ్వు లేవు, ఇంటి దగ్గరకు వచ్చాను, ఫోన్ చేశాను, ఫోన్ కలవలేదు. ఫోన్ ఏమో సోను దగ్గర ఉంది. కాదురా, ఇప్పుడు ఏ విషయంలో మన ఇద్దరు షేర్ చేసుకుంటున్నాం లేదా? అవును ఆ? అవును. అవునా కదా? అవును. ఇప్పుడు మాయ రాలేదు ఏంటి అని ఆలోచించుకోవాలి నువ్వు. మామా 9 గంటలకల్లా మనం కూర్చునేది. 9:30 అయింది. నేను చూసా, నీ ఫోన్ కలవలా. ఇంటి దగ్గరకు వచ్చా, నువ్వు లేవు. నేనేం చేయమంటావు చెప్పు. ఏంటి మామ నాకు ఈ సేవ? ఏమీ నవ్వుతున్నావురా నువ్వు అసలు? ఏం చేయను మామ, మరి తాగే టైంకి వచ్చేసి తాగనివ్వకుండా చేస్తున్నావు నువ్వు. నాకేమవుతుంది? అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం, ఎంత మదం. లేదు, నన్నేం చేయమంటా చెప్పు. టైం దాటిపోతుంది, మనకు ఆగిద్దా? అంతేనా? నా తప్పేనా? సరేదా, ఇగో తాగుతా. వద్దులే వద్దులే వద్దులే. సర్లే సర్లే. అల్లు అల్లు, గ్లాసులో పోతే ఇద్దరం కలిసి కూర్చొని తాగుతాం కదా. అలా కాదండు, చెప్పేది అర్థం చేసుకో. రోజు మన ఇద్దరం కలిసేగా తాగుతుంది. మామూలుగా మాట్లాడుతున్నాను. తీసుకొని నువ్వే తాగు. కాదు కాదు, అల్లు అల్లు అల్లుడు దా, ఇట్లా ఇట్లా ఇట్లా. అల్లు రా, అల్లు వెళ్ళేటోడు. ఏం చేస్తున్నావు నువ్వు? ఇటు కూర్చో, ఇటు కూర్చో. నువ్వు లేకపోతే నా తప్పు. ఇటు కూర్చో అల్లు, ఇటు కూర్చో. ఇప్పుడేం తాగనతో తాగనివా? తాగలడు కాదు కానీ ఒక చిన్న మాట నిన్న మాట్లాడుకుందాం. ఎన్ని సంవత్సరాలు తాగుతున్నాం మనం? ఎన్ని సంవత్సరాలు తాగుతున్నావయ్యా? సరే ఇది తప్పే, కరెక్ట్ అని లేను. నేను రాకుండా ఎలా తాగుతున్నావు నువ్వు? నాకు నరాలు వీక్నెస్ అని నీకు తెలుసు.
టైం కల్లా పెగ్గు పడాలని నీకు తెలుసు. నేను నీకు ఫోన్ చేశా, నీ ఫోన్ కలవలా, ఈ ఇంటికి వచ్చా, నువ్వు లేవు. టైం దాటిపోతుంది, చెయ్యి షేక్ అయిపోతుంది. నన్ను ఏం చేయమంటావు? మొన్న లాగే అడిగితే నువ్వేమన్నావు? ఏమన్నా నువ్వే తాగావుగా? నాకు చెప్పొచ్చావా? నాకు ఇప్పించావా? కాదల్లు కొద్దిగా నువ్వు తాగినవుగా. ఇప్పుడు దీంట్లో ఏమైనా సరిపోద్దా మనకి? నేను సరిపోద్దా? నువ్వు వాకు నా చేతిలో పెట్టు, నా చేతిలో పెట్టు. అడు తిరుగు, అడు తిరుగు. నువ్వు అమ్మ కడుపు మాడ. వెళ్ళు ఇటు దాకా అటు ఈశాన్య పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు. అలా కూర్చో. తాగే ఉండి నోటి దగ్గర లాగేసి తాగు తాగు అని చెప్పి మళ్ళీ నాకే పట్టిస్తావు ఏందయ్యా? నీకు తాగుతాను అనుకుంటా. నువ్వు తాగడే పోగా. ఇదిగో ఇదే ఫైన్లు. ఇదిగో ఇక్కడ చాలా ఎక్కువగా గుండు పట్టేస్తుంది. గుండు పట్టేసి స్నేహబంధం ఇంతేనా? అది కాదండి, మన ఇద్దరం మాట్లాడుకుందాం. చిన్న విషయం మాట్లాడుకుందాం. అన్ని విషయాల్లో మావా మావా అని పిలుస్తావు. ఈరోజు మావా అని ఎందుకు లేకుండా చేసావు? దేనికి ఆ విషయం చెప్పు. ఇప్పుడు నువ్వు లేకపోతే నాదయ్యా తప్పు. నీ లేకపోతే వచ్చేవరకు ఉండాలి కదయ్యా. వచ్చేదాకంటే మాకు చేక ఆగట్లా, చేక ఆగట్లా, అరిగిపోతున్నాయి. కొద్ది ఆగచ్చా? తాగు. ప్రామిస్ గా? నీ మీద చెప్పండి. ఇదిగో నా మీదేనా? నీ మీద చెప్పండి. మళ్ళీ నా మీదేనా? నీ మీద చెప్పండి. చీని అమ్మ కర్మం. చాలు ఎక్కువ తాగు. మళ్ళీ ఆరోగ్యం పాడైపోతుంది. అల్లుడు కదా, ఆరోగ్యం పాడైపోతుంది. సరే అండి, మాట 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 ఏ విషయంలో అయినా సరే మన ఇద్దరం కలిసే కదా. మావయ్యాన్ని పట్టించావు నాకు ఇప్పుడు దాకా. గ్లాస్ తీసుకొచ్చి పెగ్గన్న పోసావా అంటే నీ ఉద్దేశం ఏంటి? ఇది కూడా నువ్వే తాగేద్దామనిగా. నీ బాడీ నా బాడీ పెగ్గులకి నా ఇంటికి ఆగేదా? ఏం మాట్లాడుతున్నావు మామ? ఇది చాలకే మనం రాత్రిపూట మళ్ళీ బయటికి పోతాం. ఏం మాట్లాడుతున్నావు? తాగుతావా చెప్పు. నువ్వు తాగుతావా? వద్దు వద్దు, నాకొద్దు, నాకొద్దు. నేనంటే ఇష్టమా కదా నీకు? ఏమిటో తాగా ఉండి కూడా తాగనీయకుండా. నాకొద్దు, నువ్వు ఎంత తాగనీయ నాకు తెలుసు. నాకొద్దు. తాగు బల్లుడు, నువ్వేదో కొద్దిగా కోపంలో ఉన్నట్టు. నువ్వు తాగు. ఏరా ఏంటి విషయం? ఏమైందేంటి? చీని అమ్మ కడుపు మాడ. ఏమైందా? ఏమైనా అరే మర్చిపోతా. కూర్చో తర్వాత చెప్తాను. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. చూడయ్యా, నువ్వు మామూలుడే కాదయ్యా. ఇది ఆను ఆను, నువ్వు ఆను, నువ్వు ఆను, నువ్వు ఆను. ముందు బాబులం, ముందు కొడితే మాకు మేమే మహారాజులు. ఇక పడుకో. నువ్వే అమ్మ. ఆహా, ఎంత ఆనందంగా ఉంది. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా.